వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం హౌస్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నామో అది ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఏదైతే మన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో దొరుకుతుందో అదే అనమాట. సో హౌస్ ప్రాపర్టీలో మనం లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన కంపిటీషన్ ఎలాగా, గ్రాస్ ప్రాపర్టీకి సంబంధించిన కంపిటీషన్ ఎలాగా అని లాస్ట్ క్లాస్లో చూసాం. సో దాని తర్వాత మనకి చాలా ఎగ్జాంపుల్స్, చాలా ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసేసరికి మనకి మున్సిపల్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, మనం ముందుగానే డిస్కస్ చేసిందే. మున్సిపల్ ట్యాక్స్ అవ్వచ్చు ఆర్ లోకల్ అథారిటీ అవ్వచ్చు, ఒక ట్యాక్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ట్యాక్సెస్ లివిడ్ బై లోకల్ అథారిటీ ఆర్ ట్యాక్సెస్ లివిడ్ బై మున్సిపల్ ట్యాక్స్ అనమాట, మున్సిపల్ అథారిటీ. సో ఈ ట్యాక్సెస్ ఏమవుతాయి అంటే మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనం లెస్ చేయాలన్నమాట. సో taxes levied by the municipal authority or local authority is deductible from gross annual value. As per section 27 class 6, taxes levied by local authority in respect of any property shall include a service tax levied by such local authority in respect of such property. సో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా సరే సర్వీస్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇంకేమైనా సరే ట్యాక్సెస్ అవ్వచ్చు. ఆ ట్యాక్సెస్ అనేవి ఈ లోకల్ అథారిటీకి సంబంధించిన ట్యాక్స్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో లోకల్ అథారిటీ ఇచ్చే ట్యాక్స్ ఏంటంటే సర్వీస్ ట్యాక్స్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. సో అవి కూడా మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి లెస్ చేస్తామన్నమాట. నెక్స్ట్, మున్సిపల్ ట్యాక్స్ ఇంక్లూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ లైక్ ఫైర్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఎక్సెట్రా. సో మున్సిపల్ ట్యాక్స్లో కూడా మనకి ఈ సంబంధించిన ఫైర్ ట్యాక్సెస్ అవ్వచ్చు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆర్ ఫైర్కి సంబంధించిన ట్యాక్స్ కావచ్చు, ఆర్ వాటర్కి సంబంధించిన ట్యాక్స్ కావచ్చు. ఈ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట మున్సిపల్ ట్యాక్స్లో. మున్సిపల్ అథారిటీస్ సంబంధించిన ట్యాక్స్ కాకుండా మనకు అదర్ సర్వీస్ ట్యాక్స్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి, అండ్ వాటర్కి సంబంధించిన ట్యాక్స్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. Such taxes shall be computed as a percentage of net municipal value and allowed as deduction subject to the following conditions. సో మనకి ఏంటి, ఒక్కొక్కసారి డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇంత వాల్యూ ఉంది నీ మున్సిపల్ ట్యాక్స్, ఇంత వాల్యూ ఉంది నీ లోకల్ అథారిటీ ట్యాక్స్ అని ముందుగానే చెప్పొచ్చు. అలా కాకుండా పర్సంటేజ్ ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ, సో నెట్ యాన్యువల్ వాల్యూ మీద ఇంత పర్సెంట్ ఉంటుంది, ఆర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ మీద ఇంత పర్సెంట్ ఉంటుందని పర్సంటేజ్గాను చెప్పొచ్చు అనమాట ఈ మున్సిపల్ ట్యాక్స్లు అనేవి. సో అవైతే ఈ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ కండిషన్స్ అనమాట. సో ఇలా పర్సంటేజ్ ఆఫ్ నెట్ మున్సిపల్ వాల్యూ మీద ఇచ్చినప్పుడు ఈ కండిషన్స్ను ఫాలో అవ్వాలన్నమాట. సో మనకు నెట్ మున్సిపల్ వాల్యూ ఎంతైతే చెప్పారో దాని మీద ఇంత పర్సెంట్ నువ్వు ఛార్జ్ చేయ మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పినప్పుడు ఈ ఫాలోయింగ్ కండిషన్స్ మనం చూసుకోవాలన్నమాట. ఇట్ షుడ్ బి యాక్చువల్లీ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఆ మున్సిపల్ వాల్యూ అనేది యాక్చువల్గా పే చేసి ఉండాలి. పే చేసిన దాని మీదే నువ్వు ట్యాక్స్ వేయాలి. అలా కాకుండా అలా నెక్స్ట్ ఇయరో ఆ తర్వాత నెక్స్ట్ ఇయరో చేస్తానంటే కుదరదు. సో ఆల్రెడీ పే చేసిన వాల్యూ మీదే వేయాలన్నమాట. ఇట్ షుడ్ బి యాక్చువల్లీ పెయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి పెయిడ్ బై ద ఎస్ఎస్సి. అది రెండో పాయింట్లో కూడా అదే చెప్తున్నారనమాట. అది ఖచ్చితంగా మున్సిపల్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఎస్ఎస్సి పే చేయాలన్నమాట. నెక్స్ట్, అన్పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్ ఆర్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై టెనెంట్ షెల్ నాట్ బీ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో ఒకవేళ మున్సిపల్ ట్యాక్స్ ఏది పే చేయలేదు టెనెంట్ కానీ ఎస్ఎస్సి కానీ ఎవరు కూడా మున్సిపల్ ట్యాక్స్ అనేది పే చేయలేదు, అన్పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్ అప్పుడు అవుతుంది. సో అప్పుడు అన్పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్ని డిడక్షన్గా ఇవ్వకూడదు అనమాట. యాక్చువల్గా పే చేసిన మున్సిపల్ ట్యాక్స్ని మనం డిడక్షన్గా ఇస్తాము, అండ్ పే చేయని మున్సిపల్ ట్యాక్స్కి మనకి ఏ డిడక్షను రాదనమాట. అండ్ ఇట్ మస్ట్ బి రిలేటెడ్ టు ద ప్రీవియస్ ఇయర్ ఆర్ ఎనీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్. సో ఇప్పుడు మనం ఏ ఇయర్ అయితే ఉన్నామో ఆ ఇయర్లో అయినా పే చేయాలి, ఆర్ ఇయర్ కంటే ముందున్న ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో అయినా సరే ఆ మున్సిపల్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. అంటే ఏంటి, ఏ ఇయర్లో అయినా సరే పే చేసిన దాని మీదే నీకు ట్యాక్స్ డిడక్షన్ ఇస్తారనమాట. సో సపోజ్ ఈ ఇయర్లో
నువ్వు మున్సిపల్ ట్యాక్స్ పే చేసావనుకో మనకి ఇయర్లో డిడక్షన్ రావచ్చు, లేకుంటే నెక్స్ట్ ఇయర్లో అయినా డిడక్షన్ రావచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ ఇచ్చారనమాట. ట్యాక్స్ పెయిడ్ టు ఫారిన్ లోకల్ అథారిటీ. సో ఇప్పుడు ఏంటి, మనం ఇందాక చెప్పాం లోకల్ అథారిటీకి ఏదైనా ట్యాక్స్ పే చేసినా సరే ఆ ట్యాక్స్ కూడా మనం డిడక్షన్ తీసుకోవచ్చు. గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి ఆ ట్యాక్స్ లెస్ చేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుందని చెప్పాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ట్యాక్స్ అయితే పే చేసాం కానీ ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్కి కాదు, ఫారిన్ గవర్నమెంట్కి ఆర్ ఫారిన్ అథారిటీకి మనం ట్యాక్స్ పే చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఫారిన్ కంట్రీ, ట్యాక్స్ పే టు ఫారిన్ లోకల్ అథారిటీ షెల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. సో అప్పుడు ఏమై ఉండాలి అంటే, నీకు సంబంధించిన హౌస్ ప్రాపర్టీ అనేది నీకు ఫారిన్లో ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు డిడక్షన్ వస్తుంది. సో ఏదైతే నువ్వు ట్యాక్స్ పే చేసావో ఫారిన్ లోకల్ అథారిటీకి, అంటే విదేశాల్లో ఉన్న నీ హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది మాత్రమే నువ్వు క్లెయిమ్ చేసుకోగలవు అనమాట. సో విదేశాల్లో నీకు ఫారిన్లో నీకు హౌస్ ప్రాపర్టీ ఉంటే, సో ఫారిన్లో మనకి హౌస్ ప్రాపర్టీ ఉండి ఆ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన మనం ట్యాక్స్ ఏదైనా సరే ఫారిన్ లోకల్ అథారిటీలో మనం ట్యాక్స్ పే చేసామనుకోండి, సో అది డిడక్షన్ వస్తుందన్నమాట. ఆ ఫారిన్ ప్రాపర్టీకి మనకి డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ ఎక్సీడ్స్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో ఇక్కడ ఏ ట్యాక్స్ అంటే మున్సిపల్ ట్యాక్స్ అవ్వచ్చు ఆర్ లోకల్ అథారిటీకి సంబంధించిన ట్యాక్స్ అయినా అవ్వచ్చు. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనం అది తీసేస్తే మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఏదైతే మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలో ఆ వాల్యూ అనేది మన గ్రాస్ యాన్యువల్ వాల్యూని దాటి వెళ్ళిపోయిందనమాట. సో సపోజ్ మన గ్రాస్ యాన్యువల్ వాల్యూ 10,000 ఉందనుకోండి, మన మున్సిపల్ వాల్యూ వచ్చేసేసరికి మనం ఈ ప్రీవియస్ ఇయర్దే కాకుండా ముందున్న ప్రీవియస్ ఇయర్స్ది కూడా అన్ని ఇయర్స్ది కలిపి ఒకేసారి ఒక 5 ఇయర్స్ది కలిపి ఒకేసారి తీసుకున్నాం గ్రాస్ యాన్యువల్ వాల్యూ. మున్సిపల్ వాల్యూ అనేది ఒక 5 ఇయర్స్ తీసుకున్నాము, అండ్ ఇదంతా కలిపి కూడా గ్రాస్ యాన్యువల్ని దాటిపోయిందనమాట. అమౌంట్ అనేది గ్రాస్ యాన్యువల్ వాల్యూ 10,000 ఉందనుకోండి సపోజ్, మున్సిపల్ వాల్యూ వచ్చేసరికి 20,000 30,000 అయింది. ఎందుకంటే 1 ఇయర్దే కాదు చాలా ఇయర్స్ కలిపారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మున్సిపల్ ట్యాక్స్ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ నెగిటివ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నెట్ యాన్యువల్ వాల్యూ అనేది పాజిటివ్ అయినా అవుతుంది, సమ్టైమ్స్ నెగిటివ్ కూడా అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇన్ కేస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఇంక్లూడ్స్ ట్యాక్స్ పెయిడ్ ఫర్ సెవరల్ past years and the total amount of tax so paid by the owner exceeds gross annual value, then annual value can be negative. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నెగిటివ్ కూడా అవుతుందంట. నెక్స్ట్ ట్యాక్స్ రిఫండ్ ఆఫ్ ట్యాక్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, రిఫండ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఫర్ ఏ ప్రాపర్టీ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 22. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనం ట్యాక్స్ పే చేస్తేనే ఎస్ఎస్సి మస్ట్ పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్, అప్పుడు మాత్రం నీకు డిడక్షన్ వస్తుందని కండిషన్లో చెప్పారు. అండ్ పే చేసిన మున్సిపల్ ట్యాక్స్కి మనకి డిడక్షన్ వస్తుందని చెప్పారు కండిషన్లో. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, పే చేసేసాము కానీ మనకు అది రిఫండ్ వచ్చింది. సో అలాంటి దాని మీద మనకి మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్ రాదు. రిఫండ్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఫర్ ప్రాపర్టీ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 22. సో అదేంటి, సో అక్కడ ఏంటి డిడక్షను రాదు అండ్ దాని మీద ఏ ట్యాక్సిబిలిటీ కూడా ఉండదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 22. సో ఛార్జింగ్ సెక్షన్ ప్రకారం మనకి ఏదైనా మున్సిపల్ ట్యాక్స్ పే చేసిన మున్సిపల్ ట్యాక్స్ రిఫండ్ వచ్చింది అనుకోండి, అది నాట్ ట్యాక్సబుల్ అనమాట, అంటే ఎగ్జామ్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడ డిడక్షన్ గురించి ఆలోచించే క్వశ్చనే లేదనమాట. నెక్స్ట్ అడ్వాన్స్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఎస్ఎస్సి. ఇప్పుడు ఏంటి, మన నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన మున్సిపల్ ట్యాక్స్ ఈ ఇయర్లోనే పే చేసేసాం, అంటే అడ్వాన్స్గా పే చేసేసాం అనమాట ముందుగానే. సో మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ నాట్ అలౌడ్. సో దానికి కూడా మనం డిడక్షన్ అనేది ఉండదు అనమాట. సో దాన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మనం లెస్ చేయకూడదు. As the Act provides that the tax levied by any local authority in respect of property shall be deducted, irrespective of the previous year in which the liability to pay such taxes was incurred by the owner. సో నెక్స్ట్ వచ్చేసి ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారండి, అవి స్కిప్ చేస్తున్నాను.
సో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిడక్షన్స్ అనమాట. సో డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 అనమాట. మనం ఏం చెప్పాము, హౌస్ ప్రాపర్టీ హెడ్లో డిడక్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఏదైనా సరే కంప్యూట్ చేసినప్పుడు దాని ఈ ఒక హౌస్ ప్రాపర్టీ యొక్క ఇన్కమ్ కంప్యూట్ చేసినప్పుడు మనం దాంట్లోంచి డిడక్షన్స్ అనేవి లెస్ చేయాలని చెప్పాము. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ వచ్చింది, నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చింది. అండ్ దాని తర్వాత మనం డిడక్షన్స్ అనేవి నెట్ యాన్యువల్ వాల్యూలోంచి తీసేస్తే మనకి ఏదైతే ఫైనల్గా అవుట్కమ్ వస్తుందో ఆ అవుట్కమ్నే మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ ఈ డిడక్షన్స్ అనేవి మనకి లెట్అవుట్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించినవి అనమాట. లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించినవి అనమాట. అంటే మనం ఏదైతే హౌస్ ప్రాపర్టీకి రెంట్కి ఇచ్చామో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డిడక్షన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి, మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిడక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఒక టైప్లో డిడక్షన్స్ ఉంటాయి. అండ్ పార్ట్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్లీ లెట్అవుట్ ప్రాపర్టీకి ఒక డిడక్షన్స్ ఉంటాయి. అండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏమో లెట్అవుట్ ప్రాపర్టీగా ఉండి హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏమో రెసిడెన్స్ అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీగా ఉంటే అప్పుడు ఒక టైప్ డిడక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ డిడక్షన్స్ వచ్చేసి లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన డిడక్షన్స్ అనమాట. సో డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24. సో డిడక్షన్స్ ఇవి లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన డిడక్షన్స్ అనమాట. సో దీంట్లో మనం 2 ఉంటాయని చెప్పుకున్నాం. డిడక్షన్స్ అనేవి స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఉంటుందని మనం ఒకటి చెప్పుకున్నాం అనమాట. 24 క్లాస్ ఏలో మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుందన్నమాట. అండ్ 24 క్లాస్ బిలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంటుందన్నమాట. సో the list of deduction under section 24 is exhaustive. No deduction can be claimed in respect of expenditures which are not specified under this section. Example, no deduction is allowed for repairs, collection charges, insurance, ground rent, land revenue, etc. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండర్ సెక్షన్ 24లో మనకి ఎక్స్పెండిచర్కి సంబంధించిన డిడక్షన్స్ ఏవి లేవు. ఒకవేళ రిపేర్స్ ఇంకర్ అయినా ఆర్ ఎనీ కలెక్షన్ ఛార్జెస్ ఇంకర్ అయినా, ఎనీ ఇన్సూరెన్స్ ఇంకర్ అయినా ఆర్ ఎనీ రెవెన్యూ ఆర్ ఎనీ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా సరే వాటికి మనకి డిడక్షన్స్ అనేవి ఏం చెప్పలేదన్నమాట. సో మనకి ఏ ఎక్స్పెండిచర్కి సంబంధించిన డిడక్షన్స్ అనేవి లేవు. సో మనకి ఏం చెప్తున్నారంటే స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24 క్లాస్ ఏ. సో మనకి సెక్షన్ 24 క్లాస్ ఏలో మనకి స్టాండర్డ్ డిడక్షన్ గురించి చెప్తున్నారనమాట. 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ ఈజ్ అలౌడ్ యాజ్ స్టాండర్డ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండిచర్స్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఏదైతే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుందో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ వాల్యూ తీసేస్తే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఆ నెట్ యాన్యువల్ వాల్యూ మీద 30% వేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని మనం స్టాండర్డ్ డిడక్షన్గా తీసుకుంటాం అనమాట. సో ఏదైతే నెట్ యాన్యువల్ వాల్యూ ఉంటుందో ఆ నెట్ యాన్యువల్ వాల్యూలోంచి ఈ స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూని తీసేస్తామన్నమాట. అప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనుకోవచ్చు. సో అదొక డిడక్షన్ అనమాట. బారోడ్ క్యాపిటల్ ఇంకొకటి ఉంది, అది సెకండ్ పాయింట్ అనమాట. సో వేర్ నెట్ యాన్యువల్ వాల్యూ ఈజ్ నెగిటివ్ ఆర్ జీరో, స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24 క్లాస్ ఏ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి సమ్టైమ్స్ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నెగిటివ్లో ఉండొచ్చు ఆర్ జీరో అయినా అయ్యుండొచ్చు నెట్ యాన్యువల్ వాల్యూ అనేది. అంటే ఇందాక సిచ్యువేషన్లో మన మున్సిపల్ ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చింది గ్రాస్ యాన్యువల్ వాల్యూ కంటే కూడా, అప్పుడేమైంది నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది అనమాట. సో మన డిడక్షన్ అనేది మనకి బెనిఫిట్ కోసం, మన ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కోసం మనకు వచ్చే డిడక్షన్ అనమాట. సో ఏంటి, ఇక్కడ డిడక్షన్ అనేది చేయడానికి అక్కడ ఏ వాల్యూ కూడా లేదు, అక్కడ నెగిటివ్ వాల్యూ ఉందన్నమాట, పాజిటివ్ వాల్యూ అనేది లేదు. సో నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నెగిటివ్ వాల్యూ ఉంది ఆర్ జీరో వాల్యూ ఉంది, అప్పుడు మనకి సంథింగ్ డిడక్షన్ వచ్చినా సరే మనకి ఏమవుతుంది, అక్కడ ఏ డిడక్షన్ కూడా మనకి అవైలబుల్ అవ్వనట్టు కాదనమాట. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24 క్లాస్ ఏ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది అప్పుడు నాట్ అవైలబుల్ అనమాట.
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఆర్ బారోడ్ క్యాపిటల్ అండర్ సెక్షన్ 24 క్లాస్ బి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్తున్నారు అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అయినా చెప్పొచ్చు ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అయినా చెప్పొచ్చు. ఇది అండర్ సెక్షన్ 24 క్లాస్ బి. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ పే, దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తున్నాం అనమాట. ఆ పే చేసిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనకి డిడక్షన్గా వస్తుందని చెప్పారు. సో ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ అమౌంట్ బారోడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్చేస్, construction, renovation, repairing, extension, renewal or reconstruction of house property can be claimed as deduction on accrual basis. సో మనకి ఏదైతే మన బారోడ్కి సంబంధించిన, అంటే మనం ఏదైతే అప్పు తీసుకున్నామో లోన్, దానికి సంబంధించి మన ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాం కదా. సో ఈ లోన్ అనేది మనం ఏ పర్పస్ కోసం తీసుకొని ఉండాలి అంటే హౌస్ ప్రాపర్టీని పర్చేస్ చేయడం కోసమైనా తీసుకొని ఉండాలి, ఆర్ ఏదైనా హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేయడం కోసమైనా సరే ఈ లోన్ తీసుకొని ఉండాలి, ఆర్ ఆల్రెడీ కట్టిన ఇల్లే కానీ దాన్ని రెనోవేట్ చేయడం కోసమైనా సరే మనం లోన్ తీసుకొని ఉండాలి, ఆర్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన రిపేర్స్ కోసమే మనం లోన్ తీసుకొని ఉండాలి, ఆర్ ఈ హౌస్ ప్రాపర్టీని ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి, దానికోసమైనా సరే మనం లోన్ తీసుకొని ఉండొచ్చు, ఆర్ రెన్యువల్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ ప్రాపర్టీ కెన్ బి క్లైమ్డ్ యాజ్ రిడక్షన్ ఆన్ అక్రూవల్ బేసిస్. సో దాన్ని రెన్యూ చేయడం కోసమైనా ఆర్ దాన్ని మళ్ళీ పడేసి మళ్ళీ కట్టడానికైనా సరే, రీకన్స్ట్రక్షన్ చేయడం కోసమైనా సరే ఈ లోన్ తీసుకొని ఉండాలి. అండ్ అలా తీసుకున్నప్పుడు అంటే ఈ విషయాల కోసం రెన్యువల్, రిపేర్, రీకన్స్ట్రక్షన్, రెనోవేషన్ ఇలాంటి పర్పసెస్ కోసమే మనం ఈ బారోడ్ క్యాపిటల్ అనేది లోన్గా తీసుకుంటాం. అండ్ అలాంటప్పుడు మాత్రమే మనకి డిడక్షన్ వస్తుంది అనమాట. కెన్ బీ క్లైమ్డ్ యాజ్ డిడక్షన్ ఆన్ అక్రూవల్ బేసిస్లో వస్తుంది అనమాట మనకి డిడక్షన్. సో మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఒకటి ఉందని చెప్పాం కదా, అదే ఇక్కడ ఉంది. సో డిడక్షన్ అండర్ సెక్షన్ 24, ఫస్ట్ ఇది స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24 క్లాస్ ఏ, అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ సెక్షన్ 24 క్లాస్ బి అనమాట. సో ఈ కింద ఉన్న 2 పాయింట్స్ కూడా ఇంట్రెస్ట్ ఆన్ లోన్కి సంబంధించింది అనమాట. ఫస్ట్ది వచ్చేసేసరికి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్. అంటే ఏంటి, మనం లోన్ తీసుకున్నాము ఇంకా ఇల్లు కట్టలేదు, సో ఇల్లు కట్టడం మొదలైన దాకా కూడా ముందు ఉన్న పీరియడ్ అంతా కూడా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనమాట. అంటే మనం లోన్ ఆల్రెడీ తీసేసుకున్నాం, ఇంకా హౌస్ ప్రాపర్టీ అనేది స్టార్ట్ చేయలేదు, హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ చేసాం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మనం లోన్ ఎందుకు తీసుకుంటున్నాం, ఇల్లు కట్టడానికే కదా. సో ఇల్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సో ఈ ముందున్న పీరియడ్ అంతా కూడా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, అంటే ఇల్లు కట్టడానికి ముందున్న పీరియడ్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇల్లు కట్టిన తర్వాత మనకి ఏదైతే పీరియడ్ ఉంటుందో, లోన్ రీపే చేయడానికి మధ్యలో ఉన్న పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ని మనం పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటాం. సో ఫస్ట్ మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ గురించి చూద్దాం. సో ప్రీ కన్స్ట్రక్టివ్ పీరియడ్ మీన్స్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డే ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ ద డే ఆఫ్ బారోయింగ్ whichever is later and ending on 31st March immediately prior to the year of completion of construction. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఏంటి అంటే, మనం ఏ రోజైతే లోన్ తీసుకున్నామో ఆ రోజైనా అయి ఉండాలి, ఆర్ ఏ రోజైతే మన హౌస్ ప్రాపర్టీని కట్టడం స్టార్ట్ చేసామో, డే ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాము ఆ రోజు నుంచి అయినా తీసుకుంటాము, ఆర్ ఏ రోజైతే మనం లోన్ అనేది బారో చేసామో ఆ రోజు నుంచి అయినా సరే మనం తీసుకుంటాం అనమాట. అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డే ఆఫ్ బారోయింగ్ అయినా అయ్యుండొచ్చు, ఆర్ డే ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయినా అయ్యుండొచ్చు. అంటే అప్పు తీసుకున్న రోజు నుంచి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం, ఆర్ కన్స్ట్రక్షన్ మొదలెట్టాం, ఇల్లు కట్టడం మొదలెట్టాం, ఈరోజు ఫౌండేషన్ వేసాం, సో ఈ రోజు నుంచి మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ స్టార్ట్ అయింది అన్నట్టు తీసుకుంటాం. అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, 31st March, అంటే 31st March ఆఫ్ ద ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ప్రీవియస్
31st March immediately prior to the year of completion of construction. సో మనం 31st March అయినా తీసుకోవచ్చు, ఆర్ మనకి ఏ ఇయర్లో అయితే కంప్లీట్ అయిందో ఆ ఇయర్లో 31st March అయినా తీసుకోవచ్చు అనమాట. అంటే మనం లోన్ తీసుకున్న రోజు నుంచి మన ఇల్లు కంప్లీట్ చేసే రోజు దాకా తీసుకోవచ్చు. ఆర్ ఇల్లు ఏ ఇయర్లో కంప్లీట్ చేసామో ఆ ఇయర్కి సంబంధించి 31st March ఏదైతే ఉందో అది తీసుకుంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు చూడండి. ఎక్స్ హ్యాస్ టేకెన్ ఏ లోన్ ఆన్ 1/4/1998 ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ ఆన్ 1/6/2000 అండ్ కంప్లీటెడ్ ఆన్ 17/8/2011. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు జూన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. అండ్ లోన్ ఎప్పుడు తీసుకున్నారంటే లోన్ ఎప్పుడో తీసుకున్నారు, చాలా ఇయర్ గ్యాప్ ఉంది చూడండి, 2 years గ్యాప్ ఉంది. సో 1/4/1998లోనే తీసుకున్నారు. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2000లో స్టార్ట్ చేశారు. సో అప్పుడేం చేయాలి మనం, ఈ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ని మనం 2000 ఇయర్లో నుంచి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ ఉంది, లోన్ ఇప్పుడే తీసుకున్నాం కదా అని చెప్పి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇదంతా వేస్తూ ఉంటే మనకి చాలా నష్టం అవుతుందన్నమాట. సో ఫస్ట్ జూన్ 2000 నుంచి మనం తీసుకోవాలన్నమాట. అండ్ కంప్లీట్ ఎప్పుడు చేశారు అంటే 17 August 2011లో చేశారనమాట. అంటే 1 year దాటిపోయింది. ఇన్ సచ్ కేస్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే హౌస్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారో, అంటే హౌస్ ప్రాపర్టీ ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఏ ఇయర్లో అయితే మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఆ ఇయర్లో 31st March తీసుకోవాలని చెప్పారు మనకి డెఫినేషన్లో. సో మనకి కంప్లీట్ అయింది 17 August 2011 అయినా సరే మనం 31st March 2011గా తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఎందుకంటే బుక్స్ అనేవి మనకి ఇన్కంప్లీట్గా ఉండకూడదు అనమాట. సో ఇయర్ దాకా ఉండాలి అంటే ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేస్తాం కదా, మనం ఇయర్ ఎండ్ రాగానే బుక్స్ క్లోజ్ చేస్తాం. అండ్ మార్చ్ టు ఏప్రిల్ ఆర్ ఏప్రిల్ టు మార్చ్ అనేది ఉంటుంది అనమాట మనకి, ఫైనాన్షియల్ ఇయర్ అవ్వచ్చు, ప్రీవియస్ ఇయర్ అవ్వచ్చు. సో మనం ఇలా 31st March అనేది ఎండింగ్ డేట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనకు బుక్స్ కూడా మెయింటైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసం మనకి ఇయర్ అనేది కంప్లీట్ అయింది మనకి ఆగస్ట్లో అయినా సరే మనం మార్చ్లోనే మనం పెట్టుకుంటున్నాం అనమాట కంప్లీట్ అయినట్టు. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మన హౌస్ ప్రాపర్టీని కట్టడం స్టార్ట్ చేసామో ఆ డేట్న స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మన ఏ మంత్ అయితే చెప్పారో, ఏ మంత్ అయితే హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది కట్టడం అని చెప్పారో ఆ ఇయర్లో ఏదైతే 31st March ఉందో ఆ 31st March తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి అయిందనుకోండి, ఏది 2011 ఫిబ్రవరి ఎండ్ అయిందని చెప్పారనుకోండి, సో దానికి ముందున్న మార్చ్ ఏంటి 2010, అర్థమవుతుందా? సో 31st March 2010 అనేది మనం ఎండింగ్ డేట్గా తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31st March ఎండ్ అయిందని చెప్పారు, అలా కాకుండా 31st ఇది 17th August ఎండ్ అయిందని చెప్పారు, అలా కాకుండా 31st January అయిందని చెప్పారనుకోండి, మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే 31st March 2010 తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇయర్ మారుతుంది అనమాట, ఒక ఇయర్ వెనక్కి వెళ్ళింది. అయినా సరే మనం దానికి ముందున్న 31st March అనేది తీసుకోవాలన్నమాట. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఎప్పుడైతే హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ ఇయర్లో ఉన్న 31st March దాకా ఎండ్ అవుతుంది అనమాట. అండ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే, సో ఇది ఏంటి, ఈ పైన చెప్పింది ఏంటి అంటే ఇయర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. అంటే ఎన్ని ఇయర్స్ ఉంది నీ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి, ఎన్ని ఇయర్స్ ఉంది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్, ఎన్ని ఇయర్స్ ఉంది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎన్ని ఇయర్స్ నీకు పట్టిందని తెలుసుకోవడం కోసం అనమాట. ఈరోజు స్టార్ట్ అయింది, ఈరోజు ఎండ్ అయింది, సో ఎన్ని ఇయర్స్ ఉంది మధ్యలో అని చెప్పి తీసుకోవడం కోసం. అండ్ దీని ట్యాక్స్ ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే interest for pre-construction period will be accumulated and claimed as deduction
over a period of 5 continuous years in equal installments commencing from the year of completion of construction. సో మనకి సో అండ్ సో అమౌంట్ అయిందనమాట. సో ఏం జరిగింది, ఇంట్రెస్ట్ అనేది ఇంత పడిందని మనకు తెలిసిపోయింది. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి సంబంధించి ఇంత ఇంట్రెస్ట్ ఉంది అని మనకు తెలిసిపోయింది అనమాట. అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనే ఇంట్రెస్ట్ అనేది మనం 5 years షేర్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఇయర్లో మనకు హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనకి ఎంతైతే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో, అంటే ఇప్పుడు 10,000 వచ్చింది అనుకోండి, 10,000 డివైడెడ్ బై 5 వేస్తాం, 5 years కాబట్టి. సో ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మనం ప్రతి ఇయర్ మనం డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఈ 5 years కంప్లీట్ అయిన దాకా కూడా మనం డిడక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనం స్టాండర్డ్ డిడక్షన్ తీసేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్లో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఈ ఇయర్కి సంబంధించింది ఉంది, ఇంత ఉందని చెప్పి డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి సంబంధించింది. సో ఇది ప్రీ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది మనం 5 years షేర్ చేసుకుంటాము అండ్ 5 years ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో చేస్తాము. అండ్ ఎప్పటి నుంచి చేస్తామంటే హౌస్ ప్రాపర్టీ పూర్తిగా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పటి నుంచి మనం ఈ డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంతైనా ఉండదు డిడక్షన్ అమౌంట్ అనేది. కానీ ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంటే ఎన్ని ఇయర్స్ ఉంది మనకి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి, ఎప్పుడైతే మనం హౌస్ ప్రాపర్టీ స్టార్ట్ చేసామో అది స్టార్టింగ్ డేట్గా తీసుకోవాలి. అండ్ ఎండింగ్ డేట్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఏ ఇయర్లో అయితే కంప్లీట్ అయిందని చెప్పారో ఆ ఇయర్కి సంబంధించి మనకి 31st March ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని ఇయర్స్ ఉంది మనకి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అని చెప్పి తీసుకొని అన్ని ఇయర్స్కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రాబ్లమాటిక్లో పర్సంటేజ్ అనేది ఇస్తారనమాట. 10% అని అవ్వచ్చు, డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు. పర్సంటేజ్ ఇస్తే మనం పర్సంటేజ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ వచ్చిన ఇంట్రెస్ట్ని మనం ఒక్కసారిగా డిడక్షన్ తీసుకోము, 5 years తీసుకుంటాం అనమాట. 5 years తీసుకుంటాం అండ్ 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటాం అనమాట. సో 5 lakhs వచ్చింది అనుకోండి, ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క 1 lakh తీసుకుంటాం. అలా 5 years 5 lakhs తీసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ గురించి. అండ్ నెక్స్ట్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్. పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత ఉన్న పీరియడ్ అనమాట. సో పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ద లోన్ ఈజ్ రీపేడ్. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మన ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ బిగిన్ అవుతుందో, 1st April 2011. సో ఇక్కడ ఇందాక ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అయిందో దాని పక్క డేట్ నుంచి మనం పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేయచ్చు. సో 31st March 2011లో ఇక్కడ కంప్లీట్ అయింది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. అండ్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1st April 2011లో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే, అంటిల్ ద లోన్ ఈజ్ రీపేడ్. సో ఎప్పుడైతే లోన్ మనం పూర్తిగా కడతామో, తీసుకున్న లోన్ అనేది మనం పూర్తిగా రీపే చేసేస్తామో అప్పుడు దాకా ఎండ్ అవుతుంది అనమాట. అప్పుడు ఎండ్ అవుతుంది. స్టార్ట్ అయ్యేదైతే ఫస్ట్ కమెన్సింగ్ ఫ్రమ్ ద చూడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది అంటే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సో ఇల్లు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆ ఇయర్లో 1st April 2011, 2014 అలా ఏ ఇయర్ అయినా తీసుకోవచ్చు అనమాట. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇట్ కెన్ బీ ఫుల్లీ క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇయర్స్. సో అక్కడ ఏంటి, ఇయర్ అనమాట. సో ఫుల్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది, నెట్ యాన్యువల్ వాల్యూ, సో నెక్స్ట్ ఇయర్లో అయినా సరే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఏమి లేవు అనమాట. ఏ ఇయర్లో అయితే నువ్వు లోన్ రీపే చేస్తావో కంప్లీట్గా, ఆ ఇయర్లో ఈ ఇంట్రెస్ట్కి సంబంధించిందంతా కూడా మనం ఒక్కసారిగా డిడక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ నెట్ యాన్యువల్ వాల్యూ అనేది నెగిటివ్లో ఉంది, డిడక్షన్ తీసుకోవడానికి కుదరట్లేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్లో తీసుకోవచ్చు. సో ఇదన్నమాట మనకి
డిడక్షన్స్ లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన డిడక్షన్స్ ఇవి. ఫస్ట్ది వచ్చేసి స్టాండర్డ్ డిడక్షన్. అదేం లేదు, స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఎప్పుడు పర్సంటేజ్ ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ ఉంటుందన్నమాట. 30% ఆఫ్ నెట్ యాన్యువల్ వాల్యూ మీద చేస్తాము. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అండ్ నెక్స్ట్ది పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్. సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి ఆర్ ఆ ఇయర్ నుంచి, అండ్ ఎప్పుడైతే మనం ఇల్లు కట్టడం కంప్లీట్ అయిపోయిందో ఆ ఇయర్లో మనకి ఏదైతే ముందున్న 31st మార్చ్ ఏదైతే ఉంటుందో అప్పుడు దాకా ఎండ్ అవుతుందన్నమాట. అప్పటికి ఎండ్ అవుతుంది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్. అండ్ అది 5 years. ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన డిడక్షన్స్ అనేవి ఒక్కసారిగా అదే ఇయర్లో తీసుకుంటామంటే కుదరదు. అది 5 years షేర్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఇయర్ కూడా ఈక్వల్ అమౌంట్ అంటే 5 ఈక్వల్ అమౌంట్స్గా డివైడ్ చేసి మనం ప్రతి ఇయర్ ఇంత అమౌంట్ అని చెప్పి మనం డిడక్షన్ తీసుకోవాలన్నమాట. అండ్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎండ్ అవుతుందో అప్పుడే. సో మనకు పర్టికులర్గా 31st మార్చ్ అని చెప్పారు. సో 1st April మనకు పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే లోన్ అనేది మనం కంప్లీట్గా రీపే చేస్తాము. ఎవరైతే మన బారోవర్ ఉంటారో ఆ బారోవర్కి మనం లోన్ తీసుకునే అమౌంట్ కంప్లీట్గా రీపే చేస్తామో అప్పుడు దాకా మనకి అప్పటికి ఎండ్ అవుతుంది అనమాట. రీపే చేస్తామో అప్పుడు ఎండ్ అవుతుంది. అండ్ దాని ట్రీట్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే కంప్లీట్గా రీపే చేసావో అప్పుడే నువ్వు డిడక్షన్ అనేది ఫుల్గా తీసుకోవచ్చు అనమాట. ట్రీట్మెంట్ ఇట్ కెన్ బి ఫుల్లీ క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్టివ్ ఇయర్. సో మనకి గివెన్ ఎగ్జాంపుల్లో అయితే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ 31st March 2011లో ఎండ్ అయింది. అండ్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిందనమాట. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ డేనే మనకి పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ స్టార్ట్ అయింది. సో ఇట్ విల్ బి స్టార్ట్ ఫ్రమ్ 1/4/2011. సో ఇదనమాట మనకి ఇంట్రెస్ట్కి సంబంధించిన డిడక్షన్స్ అండ్ స్టాండర్డ్ డిడక్షన్స్. ఈ రెండు కూడా మన నెట్ యాన్యువల్ వాల్యూలోంచి లెస్ చేస్తాము. లెస్ చేస్తే ఏదైతే అమౌంట్లు మనకు వస్తాయో ఆ అమౌంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ రిలేటింగ్ టు లెట్అవుట్ ప్రాపర్టీ అనమాట. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట. సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పారనమాట. చూడండి, ఇన్ నట్షెల్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఈజ్ యాజ్ అండర్. సో ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ద డే ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ ద డే ఆఫ్ బారోయింగ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఏదైతే వెనక వస్తుందో ఫస్ట్ ఏమొస్తుంది, ఎప్పుడైతే లోన్ తీసుకున్నామో ఆ రోజు ఆర్ ఎప్పుడైతే ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం ఈ రెండిట్లో ఏది ముందు జరిగింది ఏది వెనక జరిగిందని చూసుకోవాలి. సో ఏదైతే వెనక జరిగిందో దాన్ని స్టార్టింగ్ ఫ్రమ్ అని చెప్పి స్టార్టింగ్ పీరియడ్ అని తీసుకోవాలన్నమాట. అండ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుంది ఎండ్స్ ఆన్ 31st March ఇమీడియట్లీ ప్రియర్ టు ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఇయర్లో నాకు హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది. సో ఇయర్లో కంప్లీట్ అవ్వడానికి ముందు ఏదైతే 31st March వస్తుందో ఆ 31st Marchని మనం ఎండింగ్ డేట్గా తీసుకుంటాం అనమాట ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది. అండ్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ వచ్చేసరికి ద ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ కన్స్ట్రక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఆర్ మన ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ పక్క డేట్ అయినా తీసుకోవచ్చు అనమాట. అంటే 1st April తీసుకోవాలన్నమాట. సో ఎక్కడైనా సరే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ 1st Aprilతోనే స్టార్ట్ చేయాలి. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే వెన్ లోన్ ఈజ్ ఫుల్లీ పెయిడ్. పూర్తిగా మనం లోన్ అనేది రీపే చేసినప్పుడు మనకి ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎండ్ అవుతుంది. అండ్ ట్యాక్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్కి ఎలా ఉంటుంది అంటే ద ఇంట్రెస్ట్ ఇంకర్డ్ డ్యూరింగ్ అఫోర్సైడ్ పీరియడ్ షెల్ బీ అక్యుములేటెడ్ అండ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇన్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో మనకి 5 year ఇంట్రెస్ట్ అనేది ఏదైతే వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ని మనం 5 years వరకు కూడా డిడక్షన్ తీసుకోవచ్చండి. ఆ 5 years అనేవి 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్గా తీసుకోవాలి. ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ మీద 5 డివైడెడ్ బై 5 వేస్తే ఎంతైతే వచ్చిందో అంత అమౌంట్ మనం పర్ ఇయర్ తీసుకుంటాం అనమాట. 5 ఈక్వల్ హాఫ్స్లో తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్కి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఏంటంటే ద ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఇయర్ షెల్ బీ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ ఇయర్. సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్కి సంబంధించిన ఎక్స్పెన్స్ అయినాయో అవి ఏ ఇయర్లో అయితే మనం ఇంకర్ అయ్యామో ఆ ఇయర్లోనే మనం డిడక్షన్ తీసుకోవచ్చు అనమాట.
అండ్ మనకి సమ్ అదర్ పాయింట్స్ ఇచ్చారనమాట. సో అవి ఏంటి అని చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఈస్ అలౌడ్ ఆన్ అక్రూవల్ బేసిస్ ఈవెన్ ఇఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ కెప్ట్ ఆన్ క్యాష్ బేసిస్. సో మనకి ఆడ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆర్ డిడక్షన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా అక్రూవల్ బేసిస్ మీదే చేయాలి. మనం ఈవెన్ దో మనం క్యాష్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నా సరే, క్యాష్ బేసిస్లో అకౌంట్స్ ఫాలో అవుతున్నా సరే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసి మన అక్రూవల్ బేసిస్లోనే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఫ్రెష్ లోన్ విచ్ ఈస్ టేకెన్ టు రీపే ద ఒరిజినల్ లోన్ షెల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఈ లోన్ని రీపే చేయడం కోసం వేరే లోన్ తీసుకున్నాం, ఫ్రెష్గా ఇంకో లోన్ తీసుకున్నాం. ఆ ఫ్రెష్ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మనకి డిడక్షన్ వస్తుందంట. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఫ్రెష్ లోన్ విచ్ ఈస్ టేకెన్ టు రీపే ద ఒరిజినల్ లోన్. మనం ఏదైతే ఒరిజినల్ లోన్ ఉందో హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన లోను, ఆ లోన్ని మనం పే చేయడం కోసం వేరే లోన్ తీసుకున్నాము, వేరే దగ్గర లోన్ తీసుకొని ఈ లోన్ రీపే చేసాము. అప్పుడు ఈ వేరే లోన్, కొత్త లోన్ ఏదైతే తీసుకున్నామో ఆ కొత్త లోన్ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా మనకి డిడక్షనే అంట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ న్యూ లోన్ టేకెన్ ఫర్ పేయింగ్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓల్డ్ లోన్ ఈజ్ నాట్ డిడక్టబుల్. సో ఏంటి, ఒరిజినల్ లోన్ తీయడానికైతే మనం ఫ్రెష్ లోన్ తీసుకుంటే అది డిడక్షన్ వస్తుంది దాని మీద ఇంట్రెస్ట్. అలా కాకుండా న్యూ లోన్ తీసుకున్నామన్నమాట. ఎందుకు తీసుకున్నామంటే ఒరిజినల్ దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పే చేయడం కోసం. ఒరిజినల్ లోన్కి సంబంధించి ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ లోన్ అయినా అయ్యుండొచ్చు, ఆర్ పోస్ట్ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్కి సంబంధించి లోన్ అయినా అయ్యుండొచ్చు, ప్రీ కన్స్ట్రక్షన్ సంబంధించి లోన్ అయినా అయ్యుండొచ్చు. అంటే ఏంటి, ఒరిజినల్ లోన్ వాల్యూ మీద కాకుండా ఒరిజినల్ లోన్ వాల్యూకి మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఆ ఇంట్రెస్ట్ పే చేయడం కోసం. అంటే ఇప్పుడు ఈ పాత అప్పు మీద ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పి కొత్త అప్పు తీసుకొని ఆ ఇంట్రెస్ట్ సంబంధించి తీసుకున్నాం అనుకోండి, అది డిడక్షన్ రాదు. నెక్స్ట్ అమౌంట్ పెయిడ్ యాజ్ బ్రోకరేజ్ ఆర్ కమిషన్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ లోన్ ఈజ్ నాట్ డిడక్టబుల్. సో మనకేంటి, ఇంట్రెస్ట్ రావడం కోసం మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం, బ్రోకర్కి కమిషన్ ఇస్తాం, ఆర్ బ్రోకరేజ్ పే చేస్తాం, ఆర్ కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తామని ఉంటుంది. లోన్ అనేది మనకి ఈజీగా రాదు, హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన లోన్ కానీ ఏ లోన్ అయినా సరే. సో అలాంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే కమిషన్, బ్రోకరేజ్ ఇవన్నీ కూడా డిడక్షన్గా రావు మనకి. ఈవెందో మనకి ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాం కానీ మనకి అది డిడక్షన్ రాదనమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ పేమెంట్ మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో మున్సిపల్ ట్యాక్స్ పే చేయడం కోసం మనం లోన్ తీసుకున్నాం. పైన ఏం చెప్పాం, హౌస్ ప్రాపర్టీని కట్టడం కోసం మనం లోన్ తీసుకున్నాం. ఇక్కడేంటి, మున్సిపల్ ట్యాక్స్ కట్టడం కోసం లోన్ తీసుకున్నాం అంట. సో దాని మీద పడ్డ ఇంట్రెస్ట్కి మనకి డిడక్షన్ ఎందుకు వస్తుంది చెప్పండి, హౌస్ ప్రాపర్టీలో రాదు. సో ఏదైనా మున్సిపల్ ట్యాక్స్ పే చేయడం కోసం ఏదైనా సరే లోన్ తీసుకుంటే ఆ లోన్కి ఇంట్రెస్ట్ పడితే అది డిడక్షన్ రాదు. నెక్స్ట్ అమౌంట్ నాట్ డిడక్టబుల్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో మనకి ఏ అమౌంట్స్ మీద మనకి డిడక్షన్ రాదు హౌస్ ప్రాపర్టీలో అంటే అది సెక్షన్ 25లో చెప్తున్నారు. ఎనీ ఇంట్రెస్ట్ చార్జబుల్ అండర్ దిస్ యాక్ట్ విచ్ ఈస్ పేయబుల్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో ఏదైతే ఏదైనా ఇంట్రెస్ట్ కనుక మనం ఈ యాక్ట్లో మనం పే చేస్తూ ఉంటే ఆర్ అవుట్ సైడ్ ఇండియాలో మనం పే చేస్తూ ఉంటే నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో మన ఏంటి, ఇండియాలో కాకుండా వేరే అదర్ కంట్రీలో, వేరే అదర్ ఫారిన్ కంట్రీలో అవ్వచ్చు, వేరే అదర్ కంట్రీలో కావచ్చు, మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం లోన్ తీసుకొని. సో ఆ ఇంట్రెస్ట్ అనేది అంటే మనం లోన్ కూడా వేరే దేశం నుంచి తీసుకున్నాం, అంటే ఫారిన్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఆర్ ఫారిన్ నేషన్ నుంచి ఎవరైనా ఫ్రెండ్ ఎవరైనా సరే హెల్ప్ చేసి ఉండొచ్చు. లోన్ అనేది మనం వేరే కంట్రీలో తీసుకున్నాం, మన ఇంట్రెస్ట్ కూడా వేరే కంట్రీ అదర్ దాన్ ఇండియాలో మనం లోన్ పే చేస్తున్నాం, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో అలాంటి ఇంట్రెస్ట్కి మనకి ఏ డిడక్షన్ రాదనమాట. ఇఫ్ ఆన్ సచ్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ హాస్ నాట్ బీన్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అండ్ పేడ్ యాజ్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ చాప్టర్ 16B and in respect of such interest there is no problem in India who may be treated as an agent under section 163. సో ఇదేం రిలేటెడ్ అయిన టాపిక్ కాదు. సో మనం ఇంట్రెస్ట్ కూడా అవుట్ సైడ్ ఇండియా పే చేసామనుకోండి, లోన్ వేరే అవుట్ సైడ్ ఇండియా తెచ్చుకున్నాం, మన ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఇండియా పే చేసాం, ఈవెన్ దో అది హౌస్ ప్రాపర్టీకి తెచ్చినా సరే దాని మీద మనకి ఏ
డిడక్షన్ రాదని చెప్తున్నారనమాట. ఫారెన్లో మనం పే చేస్తే. అండ్ దీనికి సంబంధించి ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి, అవి మీరు చూసుకోండి. అండ్ మన నెక్స్ట్ క్లాస్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ స్టార్ట్ చేద్దాం. అండ్ లేట్అవుట్ ప్రాపర్టీ అనేది కంప్లీట్గా అయిపోయిందనమాట. క్యాలిక్యులేట్ చేయడం అయిపోయింది. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కంప్లీట్ చేసాము. దానిలోంచి మున్సిపల్ వాల్యూని లెస్ చేసాము. అండ్ మనకి నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చింది. నెట్ యాన్యువల్ వాల్యూలోంచి మనం స్టాండర్డ్ డిడక్షన్ తీసేసాము అండ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ తీసేసాము. తీసేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ రిలేటింగ్ టు లేట్అవుట్ ప్రాపర్టీ వచ్చిందనమాట. సో ఈ టాపిక్ అనేది కంప్లీట్గా అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.